ఇలా భారతదేశంలో మొత్తం 27% రిజర్వేషన్ కదా బీసీలకు. ఓబీసీ రిజర్వేషన్ 27. కానీ దేశంలో ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇందులో ఎంతమంది ఓబీసీ ఎంప్లాయీస్ ఉన్నారు? ఎవరికైనా 21% ఉన్నారు. 21% మందే ఉన్నారు. 27% రిజర్వేషన్ ఉన్న 21% మంది ఎంప్లాయీస్ బీసీలు ఉన్నారు. దీన్నే 27 చేసి అమలు చేయనటువంటి ఈ ప్రభుత్వాలు 42 చేసి మనల్ని ఆ స్థాయికి తీసుకపోతే అంటే ఎవడన్నా నోరుతో నవ్వుతాడా? ఇది ప్రజలరా, వీళ్ళు చెప్పే లెక్కలు కాదు, రాజ్యాధికారం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ మాట ఈ పక్కన ఉన్నటువంటి బీసీలు చెప్పారు కదా. ఎందుకు చెప్పారు అని అంటే, సరే వాళ్ళకు ఉన్నటువంటి ప్రయోజనాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకు మాకు ఇంకేమన్నా ఇస్తాడేమో, పదవి ఇస్తాడేమో, మా భుజం మీద చేస్తాడేమో, ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి. కానీ నిస్వార్థంగా మనకు కావాల్సింది రాజ్యాధికారం. ఈ మాట ఎవడైతే చెప్తాడో వారిని ద్రోహిగా నిలబెట్టాలనే ప్రయత్నం చేస్తాడు అన్నట్టు సీఎం గారు. కానీ సీఎం గారు గుర్తుపెట్టుకో, ఈ ప్రజాక్షేత్రంలో, ఈ బీసీ క్షేత్రంలో మీరు పరమ ద్రోహిగా నిలబడేటువంటి రోజు ఖచ్చితంగా వస్తుంది. ఈ లెక్కలు, ఈ కథ, ఈ వ్యవహారం అన్నిటి ద్వారా నేను పదే చెప్పిన, సరిదిద్దుకునే అవకాశం ఉంది, సరిదిద్దుకోరని చెప్పిన. మీ ఇంటెన్షన్ అది కాదు. ఈ కులగణన ద్వారా అప్పర్ క్యాస్ట్ లెక్కలను పైకి చూపెట్టి ఈడబ్ల్యూఎస్ కోటాను కాపాడుకోవడానికి మీరు ఆడినటువంటి డ్రామా ఇది. బీసీ బిల్లు పెట్టి బీసీలకు రిజర్వేషన్లు తేవడం, ఆ తర్వాత కులాల వారీగా లెక్కలు చెప్పడం అనేది మీ ఒంట్లో లేదు, మీరు చేయరది, అది మేమే చేయాలి. మరి ఇదే 27% భర్తీ చేయలేనటువంటి మీరు మాకు 42% రిజర్వేషన్ ఇచ్చి మమ్మల్ని ఆదుకుంటారా?